కాకినాడ రూరల్ మండలం వలసపాకల్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వివై దాస్, ప్రముఖ జడ్జ్ గింజల రంగరాజు, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు కొల్లుబోయిన సూరిబాబు, వలసపాకల శ్రీకృష్ణ మందిర చైర్మన్ గింజల రాజు, కొల్లుబోయిన రాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలసపాకల శ్రీకృష్ణ మందిరంలో ప్రతి ఏటా కృష్ణాష్టమి ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అలాగే సాయంత్రం ఉట్టి కొట్టే కార్యక్రమాల్ని గ్రామస్తులందరూ కలిసి ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్, రామకృష్ణ, గుండ్ల బాబీ, గింజల రవికుమార్, గింజల బాబురావు, లక్ష్మీనారాయణ, కుండ్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని భారతదేశంలోని పర్వదినంగా కొలిసి కృష్ణ అష్టమి సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి కృష్ణుడు అన్ని చోట్ల అంతలెక్క ఉండే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణ భగవానుడు చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి వలసపాకల్లో నాకు తెలుసున్నప్పుడు కాడి నుంచి కూడా సుమారు 50-60 సంవత్సరాలుగా వలసపాకల, రమణయ్యపేట, వాకలపూడి ఒకే గ్రామం కింద పెద్దలందరూ కలిసి ఉండటం జరుగుతూ ఉంది. ఇప్పుడు గింజాల గంగరాజు గారు, జడ్జి గారు కూడా ఇక్కడ రావడం అందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ గ్రామ పెద్దలు, కమిటీ పెద్దలు అందరూ కూడా ఆనవాయితీగా ఎప్పుడు కూడా ఇక్కడ పెద్దలను పిలిచి గౌరవించడం సాంప్రదాయ ప్రకారంగా జరుగుతూ ఉంది. గ్రామ పెద్దలందరికీ కూడా, కమిటీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరినీ సమానత్వంగా కాపాడి దేవుడు కృష్ణుడు, ఆ కృష్ణ భగవానుడు అందరినీ కాపాడాలని, అందరికీ మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, గ్రామస్తులందరినీ కూడా దీవించాలని కోరుకుంటూ చాలా సంతోషం ఇక్కడ రావటం. చాలా చోట్లకి వెళ్తుంటాం కానీ వలసపాకల వృత్తులకు మా సొంత గ్రామంలాగా, మా సొంత కుటుంబ సభ్యుల్లాగా మేము ఎప్పుడు కూడా భావిస్తారు వారు, మేము కూడా. ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ ఆలయాన్ని 1969లో అప్పుడు శ్రీకృష్ణాష్టమికి పెద్దలు గింజాల సింహాద్రిరాజు గారు, గింజాల సత్యనారాయణ గారు, కొలుబోని హెచ్ఆర్రావు గారు, కొలుబోని పెద్దబ్బాయి గారు, ఇటువంటి పెద్దలందరూ ఏకొస్తులై మన గ్రామంలో గుడి ఉండాలని చెప్పడంలో గుడి స్థాపించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఘనంగా ఉత్సవాలు నిర్వర్తిస్తూ ఎంతో అభివృద్ధి, గ్రామానికి సంఘానికి గుడి కూడా వారు ఎంతో సేవ చేశారు. వారి అడుగుజాడలోనే మేము కూడా నడుచుకుంటూ అందరినీ కలుపుకోదు. ముఖ్యంగా మాకు ఏ కార్యక్రమం వచ్చినా మా సోదరుడు దాస్ గారు మాత్రం ముందుండి నేనున్నాను, మీకు సింహాద్రిరావు, హెచ్ఆర్రావు ఏ విధంగా అయితే మమ్మల్ని ముందు నడిపించేవారో ఈయన కూడా అదేవిధంగా నేనున్నాను, మీరు ఏది పెట్టుకున్నా సరే నేను తోడు ఉంటాను తమ్ముళ్ళు అనేసి నడిపించడం జరుగుతుంది. మరి కృష్ణ జన్మాష్టమి అంటే మరి కృష్ణుడు జగద్గురు, కృష్ణుడు ముందే జగద్గురు, ప్రపంచానికి గీతను అందించారు. మరి గీతను ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళంతా కూడా చాలా అభివృద్ధిలోకి రావడం జరిగింది. మరి గాంధీ మహాత్ముడు, తిలక్ లాంటి వారు కూడా భగవద్గీత చేతిలో పెట్టుకుంటే మన భగవద్గీతలో ఉన్న ప్రిన్సిపల్ ఫాలో అయ్యి మన దేశానికి స్వాతంత్రం తేవడం జరిగింది. అటువంటి మహానుభావుడు జన్మాష్టమి జరుపుకోవడం అనేది మనందరం కూడా మన జన్మాష్టమి జరుపుకున్నంత గొప్పగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.